అక్క ఇక్కడి నుంచి ఇక్కడే ఉండిపోతుందంటే నేను ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ కలుగుతోంది. తప్పదు కదా అని నాకు నేను ఎంత నచ్చ చెప్పుకున్నా, నా మనసు ఎందుకో నా మాట వినటం లేదు. అక్కతో గడిపిన జ్ఞాపకాలు పలకరించి కన్నీళ్ళాగటం లేదు. కలిసి పెరిగిన బంధానికి దూరంగా ఉంటే బాధపడాలి, కానీ ఎప్పటిలాగే కలిసి ఉంటే కన్నీళ్లతో పనిలేదుగా. ఏమంటున్నారు జహాపన? తోడు పంచుకోవాల్సిన వాళ్ల కోసం రక్తం పంచుకుని పుట్టిన తోడుని వదులుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. పెళ్ళై మీ అక్క కాపురానికి వచ్చినా సరే మీరు కూడా తనతో ఇక్కడే ఉండొచ్చని చెప్తున్నాను. నిజమా జహాపన? సో స్వీట్. రాధికని పెళ్లి చేసుకోవాలి అనుకోగానే మీ నాన్నగారికి కొడుకగా కూడా బాధ్యత తీసుకున్నాను ప్రియగారు. అది మాట మాత్రంగా ఇచ్చిన మాట కాదు, మా మామయ్య గారికి మనస్ఫూర్తిగా ఇచ్చిన హామీ. అంటే ఇక నుంచి మీ అక్కతో పాటు మీ నాన్నగారిది, మీ అమ్మగారిది, మీది, నాదే బాధ్యత. ఎప్పట్లాగే మీ అక్కతోనే ఉండి తనతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. అభ్యంతరం లేకపోతే నాకు కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ జహాపన. ఇట్స్ ఓకే. జహాపన, చనువు తీసుకుని చెప్తున్నాను అనుకోకండి. నాకు తెలిసి మా అక్క ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. మీకు కూడా చిన్న కష్టం కలగకుండా చూసుకుంటుంది. మీరు కూడా మీ అక్కకి బాధ కలగనివ్వకుండా చూసుకుంటాను. కాకపోతే ఒక కండిషన్. ఏంటి జహాపన? ప్రియ ఎప్పుడూ అల్లరి చేస్తేనే బాగుంటుంది. ఇంకెప్పుడూ డల్గా ఉండకూడదు. మీరు మీలా ఉంటానని మాటివ్వండి. అలాగే జహాపన. నో, ఆల్వేస్. రాధికా! నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి. అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. నేను చూసింది కలో నిజమో
నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాను రాధిక. నన్ను కాదనుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి? లేదు 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 రాధిక, లేదు. నాకు తెలుసు నిన్నెవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ పెళ్లి కొప్పించారు. లేదంటే 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 నువ్వు ఒప్పుకో. నాకు తెలుసు. ఒప్పుకో. అమర్, సాయి, శ్రీ సాయి, నా కళ్ళ ముందే నా రాధికకి పెళ్ళైపోయిందిరా. నేను చూస్తూ కూడా నేను ఆ పెళ్లిని ఆపలేకపోయానురా. సాయి, మాయ చేసేశారా, రాధికని మాయ చేసేశారా. ప్రాణంగా ప్రేమించిన రాధికను నాకు దక్కకుండా చేసేశారా. నాకు తెలుసు బలవంతంగా పెళ్లికి తలంచిందే తప్ప నన్ను కాదని మనస్ఫూర్తిగా రాధిక ఈ పెళ్లికి ఒప్పుకోనుండదు. తన గురించి నాకు బాగా తెలుసు. ఎంతగా ప్రేమిస్తున్నాను తనకి తెలుసురా. అందుకే రాధిక అసలు పెళ్లికి ఒప్పుకోదు. బలవంతంగా ఒప్పించారు. రే అమర్, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది రాధిక గురించి కాదురా, నీ గురించి. నిన్నటి నుంచి నువ్వు జీవోత్సవంలో ఉన్నావురా. పిలిస్తే పలుకు లేదు, కడుపుకి తిండి లేదు. నేను అంకుల్కి ఫోన్ చేశానురా, నీకు బెయిల్ ఇప్పించి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. నువ్వేం టెన్షన్ పడకరా. నా టెన్షన్ నా గురించి కాదురా, రాధిక గురించి. నేను లేకుండా తను ఉండలేదురా. ఈ పెళ్లి జరగడం వల్ల తను ఎంత బాధపడుతుందో ఏంటో. ప్లీజ్ రా అమర్. నేను స్టేషన్కి రావద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? బయటికి నడు. సార్, మీరు నా ఫ్రెండ్ విషయంలో తప్పు చేశారు. అమర్ అలాంటి వాడు కాదు సార్. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. ఎంక్వైరీలో నిజాలు అవే తెలుస్తాయి. నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే లోపలేయమంటావా? రే అమర్, నేను బయటే ఉంటానురా. అంకుల్తో వచ్చి నిన్ను విడిపించుకొని వెళ్తాను. నువ్వేవో ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు, సరేనా? నేను వెళ్తానురా. రాధిక, ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగలేదని నా మనసుకు తెలుస్తుంది. నీ మనసు ఎంత కుమిలిపోతుందో నాకు అర్థం అవుతుంది. లవ్ ఫెయిల్యూరా బాసు? నా లవ్ ఫెయిల్యూర్ కాదు. నిన్ను ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకుంది అంటే ఆ ప్రేమ ఓడిపోయినట్టే. అమ్మాయిలు అంతే బాసు, ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకళ్ళు కావాలి. కొంతమంది దృష్టిలో ప్రేమంటే టైం పాస్ తప్ప మనసుతో ముడిపడే బంధం కాదు. ఆ కోవలోకే నువ్వు ప్రేమించిన అమ్మాయి చేరింది. నా రాధిక గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ప్రేమకు ప్రతి రూపం తాను.
నా రాధిక గురించి నోరు జారితే నాలుక కోసేస్తాను. బాసు, నీ కోపం నిజాన్ని అబద్ధం చేయలేదు. నీ మాటల్లో నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయి కూడా అంతే ప్రేమించి ఉంటే నిన్ను దక్కించుకోవడానికి యుద్ధమే చేసి ఉండాలి. చేయలేదే? ఏమో, తను ఎంతగా ఈ పెళ్లి వద్దని పోరాడిందో మనకేం తెలుసు. అంత తేలిగ్గా నా రాధిక ఈ పెళ్లికి ఒప్పుకోదు. అంత సులువుగా నన్ను వదులుకోదు. ఆ సంగతి నా గుండె చప్పుడు చాలా క్లియర్గా చెప్తోంది. నా రాధికకి నేనంటే ప్రాణం. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. అక్క, గుడ్ మార్నింగ్ అక్క. మొదటి రోజు నుంచి నాన్న పెంపకానికి పేరు నిలబెడుతున్నావు. గ్రేట్ అక్క. ఉండక్క, వీడియో తీసి నాన్నకు పంపిస్తాను. స్మైల్. ప్రియా, ప్లీజ్ అక్క ఉండు, నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్క, ముగ్గు సూపర్ అక్క. నాకైతే ఎంత ముద్దొచ్చేస్తుందో తెలుసా? అక్క, ఒక సెల్ఫీ తీసుకుందామా? నవ్వక్క. అక్క, ముగ్గు సరిగ్గా పట్టుకో. అక్క, కెమెరా కనిపించట్లేదు, సరిగ్గా పట్టుకో. కలర్ తీసుకో అక్క. ప్రియా, అక్క ప్లీజ్. స్మైల్. నా కూతురు కోడలుగా ఉండాల్సిన ఈ ఇంట్లో ఇదెవత్తో వచ్చి దోపం వేస్తుందంటే
నాకు రగిలిపోతుందయ్యా. దీన్ని కాపురాన్ని బూడిద చేసి కైలాష్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేదాకా అప్పుడు తప్ప మనశ్శాంతి ఉండదు. రాధిక, కాఫీ తీసుకురామ్మా. కూతురు కాపురానికి వెళ్ళిందన్న నిజం అలవాటు కావడానికి కొంచెం సమయం పడుతుంది. నిజమే కదూ. నిద్ర లేవగానే నా తల్లిని పిలవడం ఆనవాయితీగా మారి అదే భ్రమలో ఉన్నాను. కాఫీ తీసుకోండి. బాధ్యతలు తెలిసిన ఆడపిల్లకు ఇంటి పద్ధతులు ప్రత్యేకంగా నేర్పాల్సిన పనిలేదని నిన్ను చూస్తేనే తెలుస్తోంది. మా ఇంటి కోడలిగా అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే ఇదే నీ ఇల్లు అన్నట్టుగా ప్రవర్తించటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కాఫీ తీసుకుని వస్తాను అత్తయ్య.
ప్రియా ఏదో మెసేజ్ చేసింది. ఏదో వీడియో మెసేజ్ పంపించింది సుజాత. ఓ రాధిక,